అందరికీ జై భీములు. నా పేరు పొలుగుమాన్ బాలరాం ఇరకల. ఆల్ ఇండియా ఇరకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరకల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇరకల అభివృద్ధి కోసం ఏకలవ్య కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు, మరి ఇరకల జాతి అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రభుత్వం ఆలోచించినందుకు వాళ్ళకి ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆల్ ఇండియా ఇరకల హక్కుల పోరాట సమితి ఒక సామాజికంగా ఇరకల జాతి ప్రజల పట్ల చిత్తశుద్ధితోన 27 సంవత్సరాలుగా నిరంతరంగా పనిచేస్తూ చైతన్యపరుస్తూ, ఎక్కడ కూడా ఇరకల జాతి ప్రజల్లో ఒక రిజర్వేషన్ గురించి తెలియనటువంటి సందర్భంలో, అవమానాలకు గురవుతున్నటువంటి సందర్భంలో అనేక గ్రామాలలో స్వేచ్ఛగా బతకలేనటువంటి ఇరకల జాతి ప్రజానీకానికి ఆల్ ఇండియా ఇరకల హక్కుల పోరాట సమితి ఒలిగి ప్రభాకరు జాతీయ అధ్యక్షులు ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఉమ్మడి రాష్ట్రమైనటువంటి 23 జిల్లాలలో కూడా నిర్మాణాత్మకమైనటువంటి పనిచేసి ఎంతోమంది ఇరకల జాతి ప్రజానీకాన్ని చైతన్యం చేసి, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ఏర్పడినటువంటి 33 జిల్లాలలో కూడా ఇరకల జాతి ప్రజల పట్ల ఒక నిర్మాణాత్మకమైనటువంటి సంఘంగా పనిచేస్తున్నది. అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇరకల జాతి ప్రజలు కూడా అభివృద్ధి అవుతారని, ఇరకల జాతి ప్రజల్లో కొంత మార్పు వస్తుందని చెప్పేసి అని తెలంగాణ కోసం ప్రత్యేకంగా సబ్బండ కులాలను ఏర్పాటు చేసి మా ఒలిగి ప్రభాకర్ అన్న ఈ యొక్క సబ్బండ వర్గాలకు అన్ని వర్గాలను కలుపుకొని చెలో ఢిల్లీ కార్యక్రమం మదియాసి గౌడ్ ఆధ్వర్యంలో కానీ, కొండాల సోన్బాబు ఆధ్వర్యంలో కానీ, సకల జనుల సమ్మెలలో కూడా అన్ని జిల్లాలు 33 జిల్లాలలో కూడా ఉమ్మడి 10 జిల్లాలలో తెలంగాణలో కూడా నిరంతరంగా పనిచేసి కీలకంగా పోషించినటువంటి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఆల్ ఇండియా ఇరకల హక్కుల పోరాట సమితి ప్రతి జిల్లాలలో పనిచేసింది. ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వంలో ఒక అవకాశం కోసం ఎక్కడ కూడా తెలంగాణ పోరాటం కోసం కానీ, ఇరకల జాతి ప్రజల కోసం కానీ, ఇక్కడ ఉద్యోగ రంగం కావచ్చు, ఇక్కడ సామాజికంగా కొంతమంది ఎలాంటి ఉద్యమాలలో అనుభవం లేనటువంటి ఇరకల జాతి ప్రజల ప్రేమ లేనటువంటి వ్యక్తులు ఇరకల జాతి కోసం ఏదో పనిచేసినామని చెప్పేసి అని చెప్పుకుంటున్నటువంటి మేకతోలు కప్పుకున్నటువంటి పులితోలు కప్పుకున్నటువంటి మేకమని పులి లాంటి వాళ్ళు ఈరోజు ముందుకొచ్చి మేము ఇరకల జాతి కోసం పనిచేసినామని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులను కాకుండా, మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కానీ ఈ సామాజికంగా ఎవరు సంఘాలు ఒక సమాజం కోసం, ఒక ఇరకల జాతి ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నావో ఈ ప్రభుత్వం గుర్తించాలి. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించి ఆల్ ఇండియా ఇరకల హక్కుల పోరాట సమితిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించి ఇరకల జాతి ప్రజలు నిజంగా అభివృద్ధి చెందాలనుకుంటే ఈ ప్రభుత్వానికి ఆ విధమైనటువంటి ఆలోచననే ఉంటే ప్రభుత్వం కూడా శూన్యంగా పరిశీలించాలి. ఎందుకంటే ఇప్పుడు అవకాశాల కోసం, వాళ్ళ యొక్క అవసరాల కోసం ముందుండి మేమే ఇరకల కోసం ఇరకల సంఘాలను మేమే పెట్టినామని చెప్పేసి మేమే పనిచేస్తున్నటువంటి చెప్పుకుంటున్నటువంటి వాళ్ళను కాకుండా ఖచ్చితంగా ఆల్ ఇండియా ఇరకల హక్కుల పోరాట సమితి పనిచేసినటువంటి విషయము ప్రతి గ్రామంలో తెలుసు, ప్రతి జిల్లాలో తెలుసు. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు, గత ప్రభుత్వానికి కూడా తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతోన ఆలోచించి ఒక ఇరకల అభివృద్ధి కోసం ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ యొక్క చైర్మన్ పదవిలో కూడా ఒక ఆల్ ఇండియా ఇరకల హక్కుల పోరాట సమితిలో ఉన్నటువంటి వ్యక్తులనే గుర్తించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం అయినా, చంద్రబాబు ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వాలైనా కూడా 27 సంవత్సరాలుగా ఇరకల జాతి ప్రజల కోసం ఒక ఐటీడీ ఏర్పాటు చేయాలని చెప్పేసి అని గత కాంగ్రెస్ ప్రభుత్వమే 2009లో ప్రత్యేకంగా ఇరకల అభివృద్ధి కోసం మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఇరకల గిరిజనుల కోసం ఒక ఐటీడీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఐటీడీ కూడా ఈ ప్రభుత్వాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇరకల జాతికి ఈత బరువు కోయడానికి కూడా ఎక్కడ నిర్బంధించినటువంటి క్రమంలో కూడా ఆల్ ఇండియా ఇరకల హక్కుల పోరాట సమితి ఆబ్కార్ వాళ్ళ మీద కానీ, అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కానీ ఈ యొక్క ఆల్ ఇండియా ఇరకల హక్కుల పోరాట సమితి
ఒక స్పష్టంగా ఒక పోరాటం చేయడం జరిగింది. కాబట్టి అన్ని రంగాలలో కూడా ఎరకల జాతి ప్రజలను ఒక చైతన్యపరిచినటువంటి సంఘం ఈ సంఘాన్ని గుర్తించాలని చెప్పేసి అని సాంప్రదాయ సంఘాలను అవసరాల కోసం సామాజిక చైతన్య లేని సంఘాలను గుర్తిస్తే ఇంకా ఒక 100 ఏళ్ళు వెనుకబడి తనానికి గురవుతుందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో ఆలోచించి ఒక నిజంగా ఎరకల జాతి ప్రజల పట్ల ప్రేమ ఉంటే అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక లక్ష్యమే ఉంటే నిజమైనటువంటి ఒక అభివృద్ధి దశలో నడిపేటువంటి ఒక జాతిని ఒక ముందుండి నడిపేటువంటి వ్యక్తులను గుర్తించాలని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి జై భీమ్ జై మునివాసి.